హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొబ్బరి రోట్టు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. 10-15 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇట్లా ప్యాన్ వేడవ్వాలి. వేడైనాక వేయించుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు బాగా వేయించుకోవాలి. కొబ్బరి కారం రోట్టు పచ్చడి, ఒక టీ స్పూన్ జీలకర్ర. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మంచిగా వేయించుకోవాలి. రోట్లో వేసి దంచుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు, జీలకర్ర దంచుకోవాలి. ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి దంచుకోవాలి ఫ్రెండ్స్. కొబ్బరి రోట్టు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి. 2 స్పూన్ పసుపు వేసుకోవాలి. రోట్లో మంచిగా ఇట్లా దంచుకోవాలి ఫ్రెండ్స్. ఒక చిన్న కటోరీ అంతా కొబ్బరి తీసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా ఇట్లా దంచుకోండి. రోట్లో దంచుకున్న వల్ల చాలా టేస్టీగా అయిపోతుంది ఫ్రెండ్. పచ్చడి, కొబ్బరి పచ్చడి, చపాతీ, జవారీ రొట్టి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మెత్తగా ఇట్లా పేస్ట్ చేసుకోండి పచ్చిమిరపకాయ. కొబ్బరి కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం ఒక్కసారి వేస్తే కింద పడిపోతాయి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ చేస్తలేరు ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, మాకు కూడా సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మంచిగా ఇట్లా దంచుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుతూ దంచండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీరు కూడా పిల్లలకి ఇట్లా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్.
మంచిగా దంచుకోవాలి. 1 2 వేసుకుంటా ఇట్లా. నేను ఎట్లా చేస్తున్నా అట్లా చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. మొత్తం పేస్ట్ లెక్క చేయకండి. ఇట్లా బరబర ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి రోటు పచ్చడి. మొత్తం పేస్ట్ లెక్క చేస్తే టేస్టీ ఉండదు ఫ్రెండ్స్. మంచిగా ఇట్లా దంచుకోవాలి ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లా దంచండి. మొత్తం వేసేస్తే కింద పడిపోతాయి ఫ్రెండ్స్. కొన్ని వేసి దంచాలి. కొబ్బరికాయలు కట్ చేసుకొని ఇట్లా ఒకటొకటి దంచుకోండి. మంచిగా దంచాలి ఫ్రెండ్స్. కలుపుతూ దంచండి. కింద పైనకి ఇట్లా కలుపుతూ దంచండి ఫ్రెండ్స్. మంచిగా దంచుకోవాలి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్. పక్కకు ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఒక ప్లేట్లో తీసేసుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేడైనాక ఆవాలు జీలకర్ర వేయాలి ఆయిల్లో. 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేయాలి ఫ్రెండ్స్. మంచిగా ఫ్రై అవ్వాలి ఆవాలు జీలకర్ర. మిరపకాయలు కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్ 2 ఆయిల్లో. వేసుకున్నాక మంచిగా ఫ్రై చేసుకోవాలి. రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కల్యామాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయినాక కొబ్బరి పచ్చడి దాంట్లో వేయండి. కొబ్బరి రోట పచ్చడి ఇప్పుడు దాకా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆ చేసుకున్నది ప్యాన్లో వేయండి. వేసినాక మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొబ్బరి రోటు పచ్చడి రెడీ అయింది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ట్రై చేసి చూడండి. మీరు కూడా మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది మీకు కూడా ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్.